బీహార్లో పాట్లీపుత్ర రైల్వే స్టేషన్కి బీహార్ పోలీస్ ఆస్పిరెంట్స్ అందరూ కలిసి వాళ్ళ ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళడానికి ట్రైన్ కోసం అని స్టేషన్కి వచ్చినారు. ఇక్కడ వాళ్ళ ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళాల్సిన ట్రైన్ కొంచెం లేట్ అయింది అనేసి ఎగ్జామ్ సెంటర్కి టైంకి రీచ్ కాలేమనే భయంతో వీళ్ళందరూ కలిసి ట్రాక్ పైన కూర్చొని ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రొటెస్ట్ కాస్త వైలెంట్ గా మారింది. ఈ వైలెన్స్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులు వచ్చారు. పోలీసులు గాల్లో ఫైరింగ్ చేశారు, టియర్ గ్యాస్ పడ్డారు. అయినా కానీ కంట్రోల్ కాలేదు. ఫైనల్ గా వీళ్ళందరూ ఒక స్పెషల్ ట్రైన్ వేశారు, ఎగ్జామ్ సెంటర్స్ రీచ్ అయ్యేట్ చేసినారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎంతమంది ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఎన్ని సెంటర్స్ అలాట్ చేశాము, ఎక్కడి నుంచి స్టూడెంట్స్ వస్తారు అని క్లారిటీ ఉన్నప్పుడు స్పెషల్ ట్రైన్స్ కానీ స్పెషల్ బస్సెస్ కానీ ఎందుకు అరేంజ్ చేయలేదు? అరే మన స్టేట్ పరిస్థితి ఇది అని తెలిసి కూడా ఇలా చేయడం కరెక్టేనా? దీన్ని పక్కన పెడదాం. పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి ప్రొటెస్ట్ చేయడం ఎవరిచ్చేది రైట్ మనకి? ఇది జస్ట్ ఒక బీహార్లోని రైల్వే స్టేషన్ పైన అటాక్ కాదు, ఇండియాలో పెరిగిపోతున్న అన్ఎంప్లాయిడ్ యూత్లో అన్రెస్ట్ అండ్ హోప్లెస్నెస్. ఒక జాబ్ కోసం 1000 మంది కంపీట్ అవుతున్న సిచ్యువేషన్లో ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరిగిపోతూ ఉంటే వికసిత్ భారత్ ఎప్పుడు వికసిస్తుంది?